కుటుంబాలను ఆశీర్వదించండి, తలగా ఉంచండి, ఏది కొదువు లేకుండా ఆయన పిల్లలు సహాయం చేయమని మిమ్మల్ని ప్రతిలాడుచున్నాం. యేసయ్య మొదలవుతాయి పొందిన పరిచయంలో తోడుకుండి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వచ్చెనను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. విజయవాడలో ఖమ్మంలో భయంకరమైనటువంటి వరదలుగా తీశారు. ఎట్లాగా ఇట్లాంటి వరదల ద్వారా, అట్లాగే భూకంపం ద్వారా, అట్లాగే సునామీ ద్వారా, అట్లాగే కరోనా, అట్లాగే వైరస్, వివిధ రకాలైనటువంటి జబ్బులతో మొత్తాన్ని తీసుకెళ్ళారు. ఇవన్నీ రాకడకు సూచనలు. అందుకని మనం సిద్ధపడాలి. హల్లెలూయా. కూర్చున్నాము, దూషింపబడి బతిమాలు కూర్చున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెట్టగాను. అది క్రైస్తవ యొక్క స్థితి. కానీ పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి. దీన స్థితిలో నుండనేరుగుదును. దీన స్థితిలో ఉండటానికి కూడా నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై గడిచిన వారంతా మమ్మల్ని శ్రమకరంగా కాపాడి ఆవిష నుంచి, ఆరోగ్యం నుంచి, యోగాల నుంచి, అధ్యాత్మిక మీద నుంచి మమ్మల్ని కాపాడి తిరిగి మా ప్రభు దినములు మమ్మల్ని ఒకసారి సరిగ్గా చేర్చుకొని మిమ్మల్ని గురించి పాడుకుంటున్నాము. మాకు ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు ఎక్కువ వస్తున్నాం.
అవును తండ్రి, ఇంతవరకు మీ దాస్తుంది ఈ శిరోసర్పు మనం పరుచుకొని నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడిన విధానం కొరకై నీకే దగ్గర స్వస్థంతో చూస్తున్నాం.